బిజాపూర్ నవాబుని కలిశాడు. ఆయన చాలా మంచోడు, ఏం మాట్లాడలా. నేను ఈలేనండి అన్నాడు. ఓకే సార్. కానీ ఆ నవాబు గారు ప్రతి శుక్రవారం నాడు ఒక పర్టికులర్ మసీదుకి వెళ్ళేసి నమాజ్ చేసుకొని, నమాజ్ అయిపోయిన తర్వాత బయట ఎవరెవరు ఉండారో వాళ్ళకి ఒక్కొక్క రూపాయి ఇచ్చుకుంటూ వెళ్తాడు. ఈయన పోయి అక్కడ కూర్చున్నాడు, ఇచ్చుకుంటా పోతున్నాడు. నేను వచ్చావు కదా నువ్వు ఇక్కడ. అవును సార్. ఇక్కడ కూర్చున్నావు? మీరు డబ్బులు ఇస్తారు కదా సార్. ఏమి ఇస్తాను? ఒక రూపాయి ఇస్తాను అంతే కదా. ఏం చేస్తావు? పర్వాలేదు సార్, రూపాయి తీసుకుంటాను సార్. రూపాయితో ఏం చేస్తావా నువ్వు? ఏం లేదు సార్, మాకు అక్కడ బెనారస్ న్యూస్లో పెద్ద బోర్డు ఉంది సార్. ఆ బోర్డులో వన్ ఆఫ్ ది రిచెస్ట్ నవాబ్ డొనేషన్ అని హెడ్డింగ్ పెట్టి కింద ఒక రూపాయి రాస్తాను సార్. నువ్వు దగ్గర అలా టట్ రాస్తావా నువ్వు? మీరు ఒక రూపాయి ఇస్తున్నారు కదా సార్. చూడు, ఎవరిని ఏం హర్ట్ చేయాల. ఇక్కడ పాయింట్, నా పాయింట్ అండి, నా సహనంతో ఆలోచించండి. పాయింట్ ఎవరిని హిట్ చేయాలా, ఎవరు కోపం దిగొచ్చుకోవాలా. మీరు ఒక రూపాయి ఇస్తున్నారు, ఏంటి సార్ ఏం చేస్తావా రూపాయితోటి? ఏం లేదు, పెద్ద బోర్డు ఉంది సార్ మాకు అక్కడ. వన్ ఆఫ్ ది రిచెస్ట్ నవాబ్ ఇన్ ద కంట్రీ డొనేషన్ ఈజ్ అని చెప్పి కింద ఒక రూపాయి రాస్తాం సార్. ఇలా ఎలా చేస్తావా నువ్వు? చూడు, సహనం ఎక్కడ లూజ్ అవ్వాలా. నా పాయింట్ ఇక్కడ ఏంటంటే డిఫరెంట్. వెళ్ళి కొంత డబ్బులు ఇచ్చాడు, వేరే విషయం. చూడండి, ఒక విషయం జయించాలి అంటే కోపం తీసుకొచ్చుకోకుండా సహనంగా ఉండటం వల్ల ఎలా అడ్వాంటేజ్ నా పాయింట్ ఇక్కడ. ఒక ఆమె, మీ స్టోరీ చూడండి, ఎప్పుడన్నా చరిత్ర లేదు, ఎప్పుడు తాగుతాడు, కుర్రబందేలు వేస్తుంటాడు. ఇలాంటి కేర్ఫుల్గా బాబా చరిత్రలోనే, బాబా ఇక్కడ లేదు, ఇంకో పుస్తకంలో ఉంది. ఎప్పుడు గుర్ర పందాలు వేస్తుంటాడు, తాగుతుంటాడు, గుర్ర పందాలు, ముందు డబ్బులు మొత్తం వెళ్ళిపోతున్నాయి. ఆమె ఇంటి ఇల్లాలు బాబా దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తుంది, బాబా నన్ను నువ్వు సేవ్ చేయి, నిన్ను నమ్ముకొని ఉన్నాను నేను, నాకు అర్థం కావట్లేదు నాకేం చేయాలో, నువ్వు నన్ను కాపాడు అని ప్రార్థించుకుంటుంది. చూడు బాబా ఎలా చేస్తాడు యాక్ట్. కొన్ని రోజుల తర్వాత ఒక అమ్మాయి వస్తుంది, చిన్న పిల్ల, చిరిగిన బట్టలతోటి వచ్చేసి, అయ్యా అన్నం లేదు, కొద్దిగా అన్నం పెడతావా, కొద్దిగా డబ్బులు ఇస్తారా అంటది. అప్పుడు ఈయన ఉన్నాడు ఇంట్లో. ఏమైందంటే, ఏమీ లేదు అయ్యా, మా నాయన తాగేసి గుర్ర పందాలు పెట్టి డబ్బులు మొత్తం పోగొట్టాడయ్యా, ఇప్పుడు మాకు ఏమి లేకుండా మా రోడ్ల మీద వెళ్ళి అడుక్కొని తింటున్నామయ్యా, మీరు సహాయం చేస్తారని వచ్చామయ్యా అని చెప్పింది. అంతే. ఇన్ ఫ్లాష్ బ్యాక్ చూడండి, బాబా ఏం చేశాడో, ఏం చేయలేదు చూడండి, ఎలా క్రియేట్ చేశారో. ఆమె ఆ భార్య సహనం బాబా దగ్గర ప్రార్థించింది. ఏం చేశాడు ఎమ్మటే, నెక్స్ట్ ఆ అమ్మాయి రావటం, ఇతను ఎమ్మటే ఫ్లాష్ బ్యాక్లో, రేపొద్దు నా పిల్లలు కూడా ఇలా అయిపోతే నా పరిస్థితి ఏంటి అని ఆయనంతటా ఆయనే అన్నీ మానేసి మామూలుగా వెళ్ళాడు. అది ఈజ్ ద కెపాసిటీ ఆఫ్ బాబా. అది బాబా యొక్క పవరు. బాబాని నమ్ముకుంటే అలా ఉంటుంది. మీకు పొద్దున్న చెప్పాను, బాబా అన్ని దేవుళ్ళు, సకల దేవుడి స్వరూపం బాబా. ఎందుకంటే మీకు అనండి, శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన అంటాడు ఒక చోట. ఒక శంకరుడు, ఒక పార్వతి, ఒక నంది, ఒక విష్ణువు, ఒక దత్తాత్రేయుడు, ఒక అమ్మవారు, అందరూ కలిసి బాబా. మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఆ ఒక్కడిని నమ్ముకుంటే చాలు. అలాంటి పవర్ఫుల్లో మనము ఎంతో అదృష్టం చేసుకుంటే, ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే ఇక్కడికి వస్తాం, ఈ మూమెంట్లోకి, ఆయన యొక్క పరిధిలోకి వస్తాం. లేకపోతే అర్హత లేకపోతే రాలేదు మాస్టర్స్. ఆ వచ్చిన దాన్ని మీరు ఉపయోగించుకోండి. ఆ వచ్చిన దాన్ని మనం ఏం చేయాలి, ఎలా చేస్తే ఉపయోగించుకుంటే మీకు రోజు ఆనందమే. నేను సంతోషమైన ఆనందం అంటున్నాను. సంతోషం వేరు, ఆనందం వేరు. నువ్వు సినిమాకి వెళ్ళావు, నీకు టిక్కు దొరికింది, సంతోషపడ్డావు. ఆనందం ప్రతిరోజు ఉండాలి. ప్రతిరోజు ఉండాలంటే నువ్వేం చేయాలి? దాంట్లో తృప్తి పడాలి.
ఉన్న దాంట్లోనే ఇది చేయాలి. అందుకని మీకు చెప్తాను ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ ఒకసారి తనికెళ్ళ బెరని బ్రహ్మానందం కలిసి ఒక ఊరు వెళ్ళారు. అక్కడ ఒక శివాలయం ఉంది. తనికెళ్ళ బర్ని గారు శివుడు భక్తుడు, మన బ్రహ్మానందం గారు విష్ణు భక్తుడు. అది చాలా చాలా పురాతనమైన దేవాలయం. అది వెళ్తే అక్కడ బాగా పురాతనమైన శివాలయం ఉందరా, అభిషేకం చేయించుకున్నారా అని ఇద్దరు కలిసి వెళ్ళారు. అప్పటికి 8 అయింది. 8 అయితే వెళ్తే పూజారి అన్నాడు, సార్ అభిషేకం చేయటం కష్టం, ఇప్పుడు రేపు రాండి, 7 o'clock అభిషేకం చేస్తాం, ఆల్రెడీ 8 అయిపోయింది, స్వామివారికి ఇది టైం కాదు అంటాడు. వెళ్ళిపోతారు. నెక్స్ట్ రోజు చూడండి, నెక్స్ట్ రోజు మళ్ళీ మార్నింగ్ బిఫోర్ 7 o'clock వస్తారు ఇద్దరు, బ్రహ్మానందం వారిని ఇద్దరు కలిసి వస్తారు. ఆయన నిక్కష్టగా పూజ బ్రహ్మాండం చేస్తాడు, చాలా చాలా బాగా చేస్తారు. అయిపోయిన తర్వాత వీళ్ళకి ప్రొడక్షన్, సినిమా ప్రొడక్షన్ నుంచి కాఫీ వచ్చింది, టిఫిన్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. వచ్చి ఆయన మొత్తం గర్భగుడి తాళం వేసుకొని పూజ అయిపోయింది, వెళ్ళిపోతున్నాడు. అయ్యగారు కాఫీ తాగుతారా? వద్దండి, థ్యాంక్ యూ అండి. అయ్యగారు టిఫిన్ చేస్తారా? వద్దండి. అయ్యగారు దక్షిణ తీసుకోండి అంటే, అక్కడ ఉండి ఉందండి, అక్కడ వేయండి, అది దేవుడికి స్వామివారికి వెళ్తుంది అంటాడు. అదేంటండి ఏమి ఇచ్చినా ఏం తీసుకోరంటే, ఏమండి నాకు 1 ఎకరం పొలం ఉంది, ఒక పాడి ఆవు ఉంది, ఇక్కడ నాకు శంకరుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, నాకేం కావాలి ఇంకా అని అన్నాడు. వీళ్ళకి ఆశ్చర్యపోయామండి. అప్పుడు అంటాడు భరణి, నిజమైన రిచ్ పర్సన్ అంటే అతను రా, నువ్వు నేను కాదు. ఉండ దాంట్లో ఎంత తృప్తిగా ఉండాడు, ఉండ దాంట్లో ఎంత సహనంగా ఉండాడు, ఉండ దాంట్లో ఎంత ఓర్పు ఉండాడు. మనం ఉండాము, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అని చెప్పేసి ఎంత ట్రెమెండస్గా మనం ఇదైపోతున్నాము. చూసుకో ఎంత సంతోషంగా ఉండాడు. అందుకనే ఇవన్నీ, ఈ సహనం, ఈ ఓర్పు ఎక్కడి నుంచి వస్తుంది? మనలో నుంచే వస్తుంది. మనం అత్తగారిని అమ్మలాగా చూస్తున్నామా? కోడల్ని కూతురులాగా చూస్తున్నామా? ఆలోచించుకుందాం మనం. వాళ్ళు ఎలా ఉండారు ఏంటి, నువ్వు సంగతి చెప్పు. మనం ఏం చేస్తామంటే, అతడి వాళ్ళు అందరూ బాగోలేదంటారు, నువ్వు మారు ముందు. మనం మారకుండా వాళ్ళు, మిగతా వాళ్ళు మారాలంటే ఎట్ట మారుతారండి? అందుకని సారి పెట్టాడు, తగ్గితే గెలిచినట్టే, తగ్గితే నెగ్గినట్టని. తగ్గాలి మనం. ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా మనకు అనవసరం. మనం కరెక్ట్గా ఉండాం లేదా, మనం నిజాయితీగా ఉండామా లేదా, మన నిజాయితీ మనల్ని కాపాడుతుంది. కానీ ఎలా ఉంటారంటే దేశంలో జనం, మిగతా వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? డిఫరెంట్గా ఉంటారు. ఒక అతను దేవుడికి లెటర్ రాశాడు. దేవుడికి లెటరు, నా పరిస్థితి బాగోలేదండి, చూడండి ఎలా ఉంటుందో, నా పరిస్థితి బాగోలేదు, ఘోరంగా ఉంది, నాకు డబ్బులు కావాలని పెడతాడు. దేవుడు ఆకాశం ఇలా పెట్టాడు. ఆ పోస్ట్ మ్యాన్ తీసేటప్పుడు డబ్బులు తీసేటప్పుడు దొరికింది, దేవుడికి లెటర్ అని చదివాడు. పరిస్థితి బాగోలేదంటే పాపం పోస్ట్ మ్యాన్ కదా, తన దగ్గర 900 రూపాయలు ఉంటే ఆ 900 రూపాయలు బనియాట చేశాడు అతనికి, దేవుడు చేసినట్టు. ఆయన నెక్స్ట్ లెటర్ రాస్తాడు, ఓ దేవుడా చాలా చాలా థ్యాంక్స్, కానీ నువ్వు 1000 రూపాయలు పంపించుంటావు, మధ్యలో పోస్ట్ మ్యాన్ 100 రూపీస్ కాజేశాడు, నాకు 900 పంపించాడు. ఇలా ఉంటారు. పంపించింది వాడు అంటే జనం అలా ఉంటారు. అలా దానికి మనం ఎందుకు వరి అవుతాము? ఎందుకంటే ఇంకోటి చెప్తున్నాను, ఈ ఆనందాన్ని జాగ్రత్తగా పట్టుకోండి, ఈ సహనంతో ఆనందాన్ని గట్టిగా పట్టుకోండి. ఆనందం పాదరసం లాంటిది, మెర్క్యూరీ. ఉన్నదాన్ని వదిలిపెట్టేస్తాం, అది పట్టుకుంటాం మనం, అది పట్టుకోం. ఒక రాజుగారు ఉన్నారు, పక్కన వాడు ఎప్పుడు ఆ రూమ్ మొత్తం క్లీన్ చేస్తుంటాడు, వాడు ఎప్పుడు పాటలు పాడుతా క్లీన్ చేస్తుంటాడు. రాజుగారు మంత్రిని పిలిచి, వాడు చూడవా ఎంత ఆనందంగా ఉన్నాడో, ఎంత బ్రహ్మాండంగా ఉన్నాడు అంటే, సార్ ఈ ఆనందం ఎక్కువ రోజు నిలవదు సార్, ఆనందం పాదరసం లాంటిది, సహనంగా ఉంటేనే ఆనందంగా ఉంటాము అంటే, కాదయా పిచ్చోళ్ళగా ఉండేవాడు చూడు ఎంత ఆనందంగా ఉంటాడో, మీకు నిరూపిస్తానని చెప్పేసి నెక్స్ట్ రోజు ఒక చిన్న సంచిలో 99 నాణ్యాలు వేసేసి ఎర్లీ మార్నింగ్ వాడి ఇంటి ముందు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాడు లేచాడు పొద్దున్నే, సంచి చూశాడు, లెక్కేసుకున్నాడు, 99 నాణ్యాలు ఉన్నాయి. దేవుడు ఇస్తే 100 ఇస్తాడు కదరా,
ఈ 99 ఉందని చెప్పి అది పక్కన పెట్టి పొద్దున్నే సాయంత్రం మొత్తం వెతుక్కుంటూ కూర్చున్నాడు. ఆ ఆనందం మొత్తం పోయింది, ఆ పాదరసం లాంటిది. కానీ 99 ఇది మర్చిపోయాడు. ఎవడైనా 100 ఎక్కడో ఇంకొకటి ఎక్కడో పడుందని దానికోసమే. అలా మనం కూడా ఉండదాన్ని వదిలిపెట్టి లేని దానికోసం వెంపర్లాడుతూ నాకు ప్రశాంతం లేదు, శాంతి లేదు, ఎలా వస్తుందండి? పాదరసం లాంటిది, ఇవాళ ఉంటుంది రేపు ఉండదు. అందుకని నీ ఫ్యూచర్కి నువ్వే ఆర్కిటెక్ట్. యు ఆర్ ద ఆర్కిటెక్ట్ ఫర్ యువర్ ఓన్ ఫ్యూచర్. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ హెస్ కమ్ టు యూ. ఇఫ్ యూ వాంట్ టు టేక్ పాజిటివ్, ఎస్. యూ వాంట్ టు టేక్ నెగటివ్, ఎస్. అన్నీ నీ తోటలో ఉంటుంది, అంతా నీదే. కానీ మనం ఏంటంటే ఈ నోటి దూల ఎక్కువ మనకి. చాలామంది నోటి దూల చాలా దూలగా ఉంటుంది, టకటగా మాట్లాడేస్తాం. ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు అందరికీ బ్రాహ్మణులకి భోజనం పెడతాడు. మధ్యాహ్నం పూట పేద బ్రాహ్మణులకి. ఒకరోజు భోజనం పెడుతున్నాడు. ఒక గెద్ద ఒక పాముని తీసుకెళ్ళి ఆకాశంలో వెళ్తుంది. బై మిస్టేకు ఆ పాము నుంచి ఒక విష పదార్థం కింద పడింది. అది వెళ్ళేసి ఒక అన్నంలో పడింది. వడ్డించినోడికి తెలియదు విషమని, రాజుగారికి తెలియదు, వండినోడికి తెలియదు, గెద్దకు తెలియదు, పాము తెలియదు. ఆ అన్నం తిని ఒకటి చనిపోయాడు. ఏనండి, ఈ లోపల ఆ లోకంలో చిత్రగుప్తుడు యమధర్మరాజుకి వెళ్ళి, సార్ ఈ పాపం ఎవరి అకౌంట్లో వేయాలి? గుప్తా ఆగవయ్య కాసేపు, నీకెందుకు తొందర, ఎందుకు సహనంగా ఉండు, రేపు చెప్తాలే అన్న. నెక్స్ట్ రోజు వీళ్ళందరూ పక్క ఊరి నుంచి వస్తున్నారు. వీళ్ళు వస్తున్న ఒక ఆమె ఎదురైంది. అమ్మ, ఇక్కడ రాజుగారు భోజనం పెడతారంట అందరికి ఫ్రీగా, చెప్తావా ఎక్కడంటే? పిచ్చోళ్ళగా ఉండారా, నిన్ననే రాజుగారు ఒకరికి విషమిచ్చి చంపేశాడ్రా, మీరు వెళ్తే మీకు కూడా విషమిచ్చి చంపేస్తాడ్రా. ఏమంటే యమధర్మరాజు, గుప్తా ఇట్రా, నిన్న పాపం ఉంది కదా, ఏమి అకౌంట్లు వేసేయి అంటే, నిజాలు తెలుసుకోకుండా తొందరపడి ఒకళ్ళ మీద కామెంట్ చేస్తే సహనం లేకుండా ఉంటే ఎలా ఉంటుంది మాస్టర్? ఆలోచించండి. అది మనము. అందుకనే గురునానక్ ఏమంటాడు తెలుసా? నీ నోట్లోకి ఏది వెళ్ళినా కూడా, ఈవెన్ విషం వెళ్ళినా కూడా చిన్నగా తింటే అవుతుంది. నువ్వు మామూలుగా వేపాకులు తినండి, ఏమవదు. కానీ నీ నోట్లో నుంచి ఏది బయటకు వస్తే అది చాలామందికి నరకం అవుతుంది, చాలామంది చనిపోతారు, చాలామంది డిమోటివేషన్ అవుతారు. అందుకని నీకు నోట్లోకి వెళ్ళింది ఏదైనా పర్వాలేదు, నోట్లోకి వచ్చేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ సహనం నీకు లేకపోతే నువ్వు ఎలా వస్తావు? అది నీ కర్మ ఎలా కొడుతుందంటే, మీ అందరికీ ఇంకా చెప్పాలి సార్, సహనం లేకపోతే కర్మ ఏం తెలుసా? ఎంత బలి ఉందంటే కర్మ మీరు అనుభవించాల్సిందే. మహాభారత యుద్ధం అయిపోయింది, కృష్ణుడు పాండవులు వచ్చేసారు. ధృతరాష్ట్రుడు అన్నాడు కూర్చొని, కృష్ణ, అందరు నేను దేవుడు అంటారు కదా, ఏంటి మాకు ఇది అవస్థ? నా 100 కొడుకులను చంపేశారు, నా కళ్ళు పోయినాయి, నా కళ్ళు నా బావిడి కూడా చూడలేకపోతుంది అంటే, మామ నువ్వు గత జన్మ చూసుకున్నావా? చూసుకున్నాను, ఇంకో జన్మకి వెళ్ళు అని చేయి పెడతాడు. ఆ జన్మ ఈయన కూడా అప్పుడు కూడా రాజే, కానీ అంత ఇదన్నమాట, అంత రఫ్ ఫెలో. ఈయన ఒకసారి పోతుంటే కొలంలో ఒక అంశ ఉంటుంది. అంశ 100 పిల్లలతో ఆడుకుంటుంది. ఈయన ఒక్కోసారి ఏం చేస్తాడు, కొంతమంది ఉంటారు కదా పిల్లలు, చిన్న పిల్లల్ని ఇలా గిచ్చుతారు, కొంతమంది ఇలా గిచ్చుతారు. అలాంటోడు ఈడు. ఆ అంశని కళ్ళు పొడిచేసాడు, మంస బాగుందని. అది ఇంకా చనిపోయింది. ఎప్పుడైతే చనిపోయిందో దాని పిల్లలు మొత్తం అకకారాలు చేస్తారు. ఎమ్మడ సైనికులను పిలిచి వాటిని కూడా చంపేరా అంటాడు, చచ్చిపోతాయి. అలా చేసావు నువ్వు ఒక జన్మలో, ఆ జన్మను ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు. కర్మ చూడండి. దేవికి దేవి తెలుసు కదా, కృష్ణుడు అమ్మవారు, కృష్ణుడు అమ్మని విడిపించడం కోసం కారాగారం వెళ్ళాడు, జైలుకి వెళ్ళాడు. అప్పుడు దేవికి అంటది, కృష్ణ నువ్వు దేవుడు అంటారు కదా, నన్ను విడిపించడం కోసం నీకు 14 ఏళ్ళు పట్టిందని ఆయన అంటది. అని చెయ్యి మీద, తల మీద చేయి పెడతాడు.
పోయిన జన్మలో నువ్వు కైకేయి అయి ఉండి రాముణ్ణి అడవులు పంపినప్పుడు కౌశల్య ఎంత ఫీల్ అయి ఉంటుంది? ఆ కర్మ నువ్వు అనుభవించొద్దా? అందుకనే నీకు అన్ని ఏళ్ళు పట్టింది. అందుకనే దేవుడు ఏం చేసినా మన మంచికే. ఇంకోటి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. చాలామంది అభిమన్యుడు పద్మవ్యూహంకి వెళ్ళాడు, పోరాడాడు, కానీ వచ్చేది తెలియదు ఆయనకి. కావాలని కృష్ణుడు ఆఫ్ చేశాడు. అందరు కృష్ణుడు పక్కన ఉండా కూడా అభిమన్యుడిని సేవ్ చేయలేదంటాడు. కానీ అభిమన్యుడు అంతకు ముందు జన్మలో కంసుడు. మళ్ళీ అభిమన్యుని చంపాలంటే మళ్ళీ కృష్ణుడు ఇంకో జన్మెత్తాలి. అందుకని ఈ జన్మలోని చేసేసాడు. అది కర్మ. మీరు కష్టం నమ్మటం కఠోపనిషత్తులో మారెళ్ళ రామకృష్ణ గారి బుక్లో 75 పేజీలో ఉంది, క్లియర్గా చూడండి. ఇలా మనం వెళ్తుంటే సహనం లేకపోతే ఈ కర్మ సిద్ధాంతం, సహనాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను నేను, బియాండ్ వెళ్తున్నానండి. ఈ సహనం లేకపోతే ఈ కర్మ సిద్ధాంతం ఇలా ఉంటుంది మాస్టర్స్. ఊహించలేరు మనం. నాకెందుకు వచ్చింది ఇలా? అందుకని సహనంతో మీరు దాన్ని తీసుకొని మంచిగా ఉండాలి. ఏం సార్ ఎంతైంది? ఎందుకంటే ఇందాక మనం దాన్ని ఏమంటారు, తపస్సు ఎక్కువసేపు చేయించాల. ఎందుకంటే వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళకి టైం ఎక్కువ ఇవ్వాలని ఉద్దేశంతో మళ్ళీ వారు ప్రకాష్ రావు గారికి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి తొందరగా పంపిద్దామని చెప్పేసి తొందరగా కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు టీ ఇస్తారా లేకపోతే టీ తర్వాత తపస్సు పెట్టుకున్నాం. ఈ లోపల ఈరోజు సబ్జెక్ట్లో మీరు ఏ క్వశ్చన్ అడగండి. కొంతమంది అన్నారు ఏమో కాన్సన్ట్రేషన్ లేదు ఏదో అన్నారు పొద్దున్నప్పుడు. మీరు ఏమా అలాంటి ఏమైనా క్వశ్చన్లు ఉంటే ఏదైనా అడగచ్చు. ఏదైనా మీరు అడగచ్చు. ఏమా ఏదైనా మీరు అడగచ్చు, ఒక్క నా వయసు తప్ప. ఎందుకంటే చెప్పలేదా, ఈ రోజుల్లో లేడీసే కాదు మగవాళ్ళు కూడా వయసు చెప్పట్లేదు సార్. మగవాళ్ళు వయసు చెప్పట్లేదు. ఒక కంపార్ట్మెంట్లో రైల్వే స్టేషన్లో ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు ముసలోళ్ళు. అరే నీ వయసు ఎంతరా? ఈడు వయసా జస్ట్ 18 కంప్లీట్ 19 అంటాడు. ఈడు పక్కన ఉంటే మరి నీ వయసు ఎంత అంటాడు. నేను జస్ట్ 17 కంప్లీట్ 18 అంటాడు. మీన్ వైల్ అప్పర్ బెత్ నుంచి ఒకటి కింద పడ్డాడు. అరే నువ్వెవడరా? నేను ఇప్పుడే పుట్టా. అలా ఉంటుంది. ఏ క్వశ్చన్ అని అడగండి. ఎవరు ఎక్సెప్ట్ విశేషం ఏం కాదు, చెప్పండి. ఏమ్మా ఏంది అప్పటి నుంచి సీరియస్గా ఉంటారు? అందరు బాగుండారా? ఇంట్లో నిద్ర వస్తుందా? లేదు కదా. చెప్పండి క్వశ్చన్లు. అన్నిటికంటే జీవితంలో ముఖ్యం సార్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞత చెప్పాలి. ఎంత ఉంటే మీరు అంత ఉండట్టు. మీరు మీ తల్లిదండ్రులకు కృతజ్ఞత చెప్పారా? మీ భార్యకి మీ కృతజ్ఞత చెప్పారా? మీ భర్తకి మీ కృతజ్ఞత చెప్పారా? కృతజ్ఞత అంటే దాన్ని తెలుగుకంటే గ్రాటిట్యూడ్ చెప్పారా? మీరు ఎంత ఎక్కువ చెబితే మీరు అంత, కనీసం బయటకు చెప్పలేకపోతే చెప్పండి. నేను ఒకసారి మా ఆవిడ చేసింది అనుకోండి, థ్యాంక్ యూ అంటే రోజు చెప్పే థ్యాంక్స్ ఏం చెప్పక్కర్లేదు నాకు. అయినా కూడా మనం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి చేస్తారు కదా. అందుకని చెప్పండి అమ్మా. ఐదో నా క్లాస్ అవ్వలేదండి. టీ ఉంది, తపస్సు ఉంది, మళ్ళీ క్వశ్చన్లు ఉన్నాయి. ఎందుకంటే ఇంకో స్పీకర్ ఎవరు లేరు ఇంకా. ఎన్నైనా పైన చెప్పండి సార్. ఏమా ఎవరు చూడు, ఒక పాయింట్ చెప్తాను మీకు. ఇక్కడ మీరు అడిగే క్వశ్చన్లు ఏంటి చెప్పమంటారా?
ఒక పర్సను ఏజ్లోనే ఎన్ని విషయాలైనా చేయొచ్చు. ఇప్పుడు ఇది ఉంది, దేవుడి దయ వల్ల మాకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. 55 years నుంచి ఆమె చైర్మన్ ఫర్ ద టెంపుల్. బాబా టెంపుల్ ఉంది. వాళ్ళు అక్కడ ప్రోగ్రాం పెట్టారు హైదరాబాద్లో. మాకు 4 ఛానల్స్ ఉన్నాయి. పిఎంసి తెలుగు, పిఎంసి హిందీ, పిఎంసి కన్నడ, పిఎంసి తమిళ్. 25 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అది వన్ సైడు, ప్లస్ కంపెనీ సెక్రటరీ అదర్ సైడు, ప్లస్ కౌన్సిలింగ్ అదర్ సైడు, ఫ్యాకల్టీ ఫర్ లాస్ట్ 47 years, 80,000 స్టూడెంట్స్. ఇప్పుడు దాకా అందరు అడుగుతారు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఏంటని. అది ఒక టెక్నిక్ ఫాలో అవుతుంది. దట్ ఈస్ కంపార్ట్మెంటలైజేషన్. కంపార్ట్మెంటలైజేషన్ అంటే ఏంటంటే, ఎవరైతే మీరు జాబ్ చేస్తున్నారో మీ ఉద్యోగం అయిపోయిన తర్వాత మీ స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ ఆఫీస్, కల్టివేట్ ది హ్యాబిట్, ఫర్గెట్ ది ఆఫీస్. నా పాయింట్ ఏంటంటే, మీరు ఇంటికి వచ్చినా కూడా ఇంకా ఆఫీస్ గురించి మాట్లాడామనుకోండి అంటే యు ఆర్ నాట్ యూటిలైజింగ్ యువర్ కెపాసిటీ ప్రాపర్లీ. అది కంపార్ట్మెంటలైజేషన్. నేను గ్రౌండ్ ఫ్లోర్లో మా ఆఫీస్ ఉంటుంది, కంపెనీ సెక్రటరీ ఆఫీస్. ఆల్ ఓవర్ ది వరల్డ్ చేస్తున్నాం. 7-8 దాకా పని చేస్తాం. ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ స్టెప్ ఎక్కంగానే నాకు హనుమంతరావు అని కంపెనీ నాకు తెలియదు, ఐ డోంట్ నో. నేను లోనికి వెళ్ళేసి మెడిటేషను, లేకపోతే ఇంకా మీకు విషయాలు చెప్పమంటారా, మీకు ఊహించిన విషయాలు. నాకు సినిమా వాళ్ళు క్లయింట్స్ ఉన్నారు, నా శిష్యులు హీరోస్ అయ్యారు. నేను ప్రతిరోజు కొన్ని మూవీస్ చూడాలి. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మూవీ చూడాలి. అది ఏంటి, ఫ్లాప్ మూవీ చూడాలి. ఎందుకంటే నా క్లయింట్స్ వచ్చి పలానా మూవీ ఉంది సార్, వాళ్ళు 1 line స్టోరీ చెప్తారు, ఈ పిక్చర్ ఆడుతుందో ఆడదని చెప్పేస్తాను. అక్కడ నేను ఓన్లీ స్పెక్టేటర్ అయిపోతాను, ప్రేక్షకుడిని అయిపోతాను. పాసిబుల్ ఎస్ కంపార్ట్మెంటలైజేషన్. అది బయటకు వచ్చామనుకోండి లేదు. ఎగ్జాంపుల్ టుడే మార్నింగ్ వెళ్ళాము, మా ఇంట్లో పని అవుతుంది, పక్కింట్లో పని అవుతుంది, మా వాళ్ళని పెట్టాము. ఆ కారులో కూర్చున్న తర్వాత నాకు మా ఇల్లు తెలియదు, నాకు ఏవో తెలియదు. ఇంకా మన ఇదే ISBST ఓన్లీ మాకు తెలుసు, అంతే. అది అదే ప్రజెంట్లో ఉంటాం. మీరు ఎక్కడ ఏం చూస్తున్నారో మీరు అదే ఉంటాం. అవును, చెప్పడం చాలా ఈజీ సార్, చేష్టమే. సపోజ్ మీరు కూర్చున్నారు, ఎక్కడ పని ఉంది, పేపర్ తీసుకొని పెన్ తీసుకొని రాసుకోండి ఏం చేయాలి ఇంటికి వెళ్ళిన తర్వాత. దాని గురించి ఆలోచించుకుంటే ఇక్కడ కాన్సన్ట్రేట్ అక్కడ కాన్సన్ట్రేట్ చేయలేరు. అది కాల్డ్ కంపార్ట్మెంటలైజేషన్. మీరు కొంతమంది మూవీకి వెళ్తారండి, మంచిగా మూవీకి వెళ్తారు, ఐమాక్స్ ఈమాక్స్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసి పక్కన కూర్చొని ఏమండి పని మనిషి రాలేదు, అరే నీ అంకమ్మ నువ్వు మూవీకి ఎందుకు వెళ్ళావు, అంత డబ్బులు పెట్టుకొని అక్కడ హీరో చూడు, హీరోయిన్ చూడు, అవి చూడు, అక్కడ ప్రజెంట్ గుండు. అవి చూడకుండా ఇంకా చూసుకుంటే ఏమవుతుంది, ఎలా కాన్సన్ట్రేషన్ అవుతావు? అందుకంటే ఉంటుంది. అందుకనే వివేకానందుడు ఏమంటాడంటే, బరువును తగ్గించుకో, బరువును ఎత్తుకోవద్దు, బరువును తగ్గించుకోండి. నువ్వు ఎంత బరువును తగ్గించుకుంటే అంత ఫ్రీ అవుతాం. అందుకని రైల్వేస్ ఏమంటారు, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. అది మనకు కూడా అప్పుకోతుంది. లెస్ లగేజ్ మోర్ కంఫర్టబుల్. బాబాని నమ్ముకోండి, అన్నీ వస్తాయండి. మీరు ఎక్కడుండా జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఎక్కడ ఏముండా కూడా మీకు రావాల్సింది ఎక్కడైనా వచ్చేస్తుంది. మీకు రావాలి లేదనుకోండి, నీ ఎంత ప్రయత్నం చేసినా రాదు. ప్రయత్నం చేయాలి, నీ డ్యూటీ చేయాలి. అది నీకు రావాల్సింది నువ్వు ఏ మూలన వచ్చేస్తుంది. 100% గ్యారెంటీ చెప్తున్నాను. బాబాని నమ్ముకోండి, మీరు ఏ మూల ఉండా కూడా మీకు రావాల్సింది ఎక్కడుండా పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. అది మీరు ఎంత నమ్మకం ఉంటే బాబా అంతదన్నమాట. ఆ నమ్మకమే మిమ్మల్ని కాపాడుతుంది, ఆ సహనమే మిమ్మల్ని కాపాడుతుంది, ఆ ఓర్పే మిమ్మల్ని కాపాడుతుంది. చూసుకోండి. మరి చెప్పండి సార్. బాలకృష్ణ గారు అడుగుతారు ఏమన్నా? అమ్మ మీరు అడగాలనుకుంటున్నారు అమ్మ? పరిప్రశ్న గురించి నానా చంద్రకర్ అడిగినప్పుడు
పరిప్రశ్న గురించి బాబా ఒక శ్లోకంతో ఇతను చదువుతుంటే ఆ ప్రశ్న పరిప్రశ్న అంటూ ఒక విపులంగా చెప్తారు కదా, ఆ తత్వానంతా నాకు ఒకసారి చెప్పండి సార్. అంటే కూర్చుంది. ఇప్పుడు ఏంటంటే అమ్మ, మా క్లాస్లో నేను ఫ్యాకల్టీనమ్మా, చెప్పాలి ఇక్కడ. చార్టర్డ్ అకౌంటెంట్కి, కాస్ట్ అకౌంటెంట్కి, కంపెనీ సెక్రటరీస్కి, ఎల్ఎల్బీస్కి, ఎంబీఏస్కి, ఫ్యాషన్ టెక్నాలజీ, సిఐబికి, వీళ్ళందరికీ ఫ్యాకల్టీనమ్మా. బాబాదయ్ వలన ఈ 47 ఇయర్స్ నుంచి మా క్లాస్లో వాడు క్వశ్చన్ వేసాడు అనుకోండి, మాకు తెలుస్తుంది వాడు మనల్ని ఇచ్చేయటం కోసం వేశాడా లేకపోతే రియల్గా తెలుసుకోవడం కోసం వేసాడా. రియల్గా తెలుసుకోవడం కోసం, జ్ఞానం కోసం వేసాడనుకో, అది వరి ప్రశ్న. ఆ వరి ప్రశ్న ఏమంటాడు అక్కడ బాబా, నువ్వు సరెండర్ అయిపోయి, నీ దేవుడికి సరెండర్ అయిపోయి, నువ్వు ఆ సరెండర్ తోటి నువ్వు క్వశ్చన్ జ్ఞానం కోసం అడిగావు అనుకోండి, అది ఆన్సర్ వచ్చేస్తుంది. కావాలని అడగాలని అడిగావు అనుకోండి ఉండదు. ఒకసారి ఏమైందంటే, ఫస్ట్లో నేను బాంబేలో చదువుకున్నాను, ఇక్కడికి వచ్చాను. అప్పుడంతా గందరగోళంగా హిప్పి ఉండేది. క్లాస్కి వెళ్ళానమ్మా. వెళ్తే ఒక అతను, మరి కామర్స్ కదా, ఒక అతను, వై యు ఆర్ కీపింగ్ డెబిట్ దట్ సైడ్, క్రెడిట్ దిస్ సైడ్, డెబిట్ అటు పక్క ఎందుకు పెడుతున్నావు, క్రెడిట్ ఇటు పక్క ఎందుకు పెడుతున్నావు, రివర్స్ ఎందుకు పెట్టకూడదు అని మొదలుపెట్టాడు. సరే మీరు ఫస్ట్ క్లాస్కి వచ్చారా, ఫస్ట్ క్లాస్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది కామర్సు, ఇది న్యాచురల్ సైన్స్ కాదు, హ్యూమన్ సైన్స్ డెవలప్డ్ అని చెప్పుకొచ్చా. అక్కడ ఏంటంటే క్లాస్ లేడీస్ ఉంటారు, ఐ వాంట్ టు షో అప్ అనమాట. నో యు ఆర్ మేకింగ్ దట్ సైడ్ రాంగ్ అబౌట్, టెల్ మీ రేషనాలిటీ, వై యు ఆర్ కీపింగ్ దాట్ దీస్ అని మొదలు పెడుతున్నాడు. అగైన్ ఎక్స్ప్లెయిన్ చేశా, ఇంకా మాండే అని అన్నాడు. యూ కామర్స్ పీపుల్ అన్నెస్లీ కన్ఫ్యూజింగ్ అది అన్నాడు. అప్పుడు మనకి మీరు సినిమా రక్షకుడు నాగార్జున సినిమా ఉంటుంది, ఇలా అయిపోయింది, ఇలా పోయి ఇక్కడ దాకా వెళ్ళిపోతాను. కామర్స్ అన్నాడు. చెప్పాను, ఇండియాలో వితౌట్ కామర్స్ నువ్వు కంట్రీ రన్ అవుతుందా, ఇది అవుతుందా, వదిలిపెట్టండి. ఓకే, మీకు అంత రేషనాలిటీ కావాలి కదా అని చెప్పి దగ్గరికి వెళ్ళి, ఏంటి సార్ ఇదన్నా, షర్ట్ అన్నాడు. ఇది హ్యాండ్ కర్చీఫ్ కాదు, షర్టు, టెల్ మీ రేషనాలిటీ. ఇది ఏంటన్నా, ట్రౌజర్. ఇది కాదు, ఇది పైజమా. అదే ఇది ట్రౌజర్, పైజమా అన్నా నేను, టెల్ మీ రేషనాలిటీ. నువ్వే అంటున్నావు కదా రేషనాలిటీ అని. మీ పేరేం పేరు సార్? సుయేష్ సుబ్బారావు. ఐ వాంట్ కాల్ టుడే రంగారావు. నువ్వు సుబ్బారావు, నేను రంగారావు, టెల్ మీ రేషనాలిటీ. చెప్పాను, ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ అబౌట్ హియర్ వితౌట్ కామర్స్ ఇట్ కెనాట్. మొత్తం వేసేస్తే క్లాసు ఒక 120 అందరండి, అందరూ తెగ నవ్వేశారు. కానీ అన్ఫార్చునేట్గా ఇద్దరు నవ్వలేకపోయాం. ఆయన ఒకడు, నేను 2. నవ్వలేం కదా, క్లాస్ కదా. ఆ వరి ప్రశ్న ఏంటంటే, నిజంగా నీకు జ్ఞానం కోసం అయితే, నిజంగా నీ తపన తెలుసుకోవాలని ఉంటే అది వరి ప్రశ్న అయ్యి. ఆ వరి ప్రశ్న ఎలా వేయాలి? నమ్రతంగా వేయాలి, ఒబిడియంట్గా వేయాలి, ఏదో అడిగటానికి కాదు. ఆ 33వ శ్లోకాల్లో నీవు ఎలా అడగాలంటే, నీకు మనసు పెట్టేసి రియల్గా తెలుసుకోవాలని తపనతోటి భక్తితోటి అడిగావు అనుకోండి, అది సమాధానం వస్తుంది. అది కాకుండా తుంటరిగా అడిగావు అనుకోండి, సమాధానం కూడా తుంటరిగా వస్తుంది, తెలిసిపోతుంది మాకు. ఇంకోటి ఏంటంటే, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఎవరైనా సరే ఎదటి వాళ్ళు ఫుల్గా మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ఎందుకంటే సగం ఆన్సర్ మాకు అక్కడ వస్తుంది. అమ్మ, 1978లో ఐసీడబ్ల్యూ క్లాస్ తీసుకుంటున్నాం, లిటిల్ పవర్ స్కూలు. వాళ్ళు అన్నారు, సండే రోజు ఒక ఎక్స్ట్రా క్లాస్ తీసుకోండి సార్ అన్నారు. అప్పుడు మహాభారత్ మంచిగా నడుస్తుంది. చెప్పాను, మీ ఇష్టం టైం చెప్పమంటే అందరూ రకరకాల టైం చెప్పారు. నీ బోర్డు మీద 10 to 11 వేసా. ఈ మాట్లాడలా, 10 AM to 11 AM అని వేసా. ఒక అమ్మాయి లేచింది, అకౌంట్స్ ఆఫీసరు ఈనాడులో. ఏం సార్, ఎట్ పాసిబుల్ సార్, 10 to 11 మహాభారత్ వస్తుంది సార్, మీరు ఎలా రావాలి సార్, మీరు ఎలా, చాలా కష్టం సార్, మీరు ఎలా చేశారు. మాట్లాడి నా సహనం అయిపోయిందమ్మా అన్న. అయిపోయింది సార్. నేను ఎనీ టైం అదర్ దాన్ దిస్ టైం అవైలబుల్ అని చెబుదాం అనుకున్నా. నువ్వు నాకు చెప్పనీయట్లేదు కదా, నీ సహనం లేదు కదా. మరి అలా ఉంటుందన్నమాట. అందుకనే
నా దగ్గర కౌన్సిలింగ్ వస్తారు కదమ్మా, వచ్చినప్పుడు ఏం తెలుసా, ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో ఏం మాట్లాడను, అసలు ఏం మాట్లాడు నేను, వాళ్ళు ఏం చెప్పేది వింటాను. ఈరోజు ఏమైపోయిందంటే ఇదైపోయిందండి. మొన్న నరసింహరావు గారు మీరు వచ్చిన తర్వాత ఎప్పుడో ఒక కేసు వచ్చింది. ఇంకా మీకు చెప్పాలంటే మీరు నమ్మరు, నేను కూడా నమ్మలేదు. ఒక ఫ్యామిలీలో తాతగారు నాన్నగారు మనవరాలు నా స్టూడెంట్స్ అండి. వయసు అడగద్దు. ఎందుకంటే ఆ తాతగారు బిహెచ్ఎల్లో పనిచేస్తా ఇన్స్టిట్యూట్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్లో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏకి వచ్చాడు క్లాస్కి. నాన్నగారు ప్రొడక్టివిటీ కౌన్సిల్లో నేను ట్యాక్సేషన్ చెప్తే ఆయన వచ్చేవాడు. మనవరాలు సీఏకి వచ్చింది. వచ్చి సార్ ఎక్స్క్యూజ్ మీ అంది. అమ్మ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లాస్ట్లో ఉంటుంది కదా, ఐ విల్ ఆన్సర్ లాస్ట్. నో ఇట్ నాట్ ఎ క్వశ్చన్ సార్, ఐ వాంట్ టు మై గ్రాండ్ ఫాదర్ మై ఫాదర్ బోత్ ఆఫ్ దెమ్ దే వాంట్ టు సే దేర్ నమస్కారం టు యూ అంది. వాట్ ఆర్ దే అన్న. దే ఆర్ ఆల్సో యువర్ స్టూడెంట్స్ సార్ అన్న. హోల్ క్లాస్ లాఫ్. థ్యాంక్ యూ అమ్మ, కెన్ యూ డూ వన్ థింగ్ ఫేవర్ టు మీ అన్న, నాకు సహాయం చేస్తావా? చెప్పండి సార్. సీఏ ఎప్పుడైనా పాస్ అవచ్చు, నువ్వు తొందరగా నువ్వు కూడా పెళ్లి చేసుకోమ్మా అన్న. ఎందుకు సార్? నేను కూడా నీ పిల్లలకి ఫ్యాకల్టీ అవుతానమ్మా. అలా ఉంటుంది స్పాంటేనియస్. ఏమా క్లియర్ అయినా? ఇంకా ఏమ్మా? కర్మలు 3 రకాలమ్మా. అంచిత కర్మ, ప్రారంధ కర్మ, ఆగామి కర్మ. ఏమా? అంచిత కర్మ, ప్రారంధ కర్మ, ఆగామి కర్మ. అంచిత కర్మ అంటే అక్కడ అంతకుముందు చేసిన కర్మలన్నీ అక్కడ అక్యుములేట్ అయిపోతాయి ఉంటాయి అక్కడ. ఈ ప్రారంధ కర్మ అక్కడి నుంచి అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మరి ఆగామి కర్మ అంటే ఇప్పుడు చేసేది మనం. కానీ చాలామంది ఏంటంటే కర్మ చేయకుండా ఉన్నామనుకోండి, కర్మ దగ్ధం అవ్వదు. ఆ కర్మలకి మనము మంచి కర్మ చేసుకుంటే బ్యాలెన్స్ అవుతుంది. ఒక ఫస్ట్ పాయింట్ బ్యాలెన్స్ చేయాలి, దెన్ ఆ కర్మను దగ్ధం చేయాలి. దానికి కావాలంటే మీరు శ్రీపాద శ్రీ వల్లభుల్లో 9వ అధ్యాయం చదవండి. అందరికీ నేను రిక్వెస్ట్ చేశాను, మీ అందరికీ మన భక్తులు కాబట్టి, సాయిబాబా ముందు అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు కాబట్టి దయచేసి మీరు శ్రీపాద శ్రీవల్లభుడు చరితామృతం చదవండి. దాంట్లో ఉన్న వైబ్రేషన్స్, థ్యాంక్ యూ అమ్మ, దాంట్లో వైబ్రేషన్స్ చాలా చాలా బాగుంటాయి. ఆ పుస్తకం చదివితే ఇంకా బాబా చరిత్ర ఇంకా బాగా అర్థమవుతుంది మనకి, ఇంకా చాలా చాలా బాగుంటుంది. అది శ్రీపాద శ్రీవల్లభుడు పిఠాపురంలో ఉంటుంది. దత్తాత్రేయుడు ప్రథమ అవతారం 1320 సంవత్సరంలో ఆయన పుట్టారు. అంతకుముందు ఎందుకు ఫేమస్ అవ్వలేదు ఈ బుక్ అంటే, శ్రీపాద శ్రీవల్లభుడు గారు ఏం చెప్పారంటే, నా చరితామృతము మా తాతగారి 33వ తరంలోనే బయటికి రావాలి. ఆ 33వ తరం మన 2001లో బయటకు వచ్చింది. అంతకుముందు ఆదర్సు దాని గురించి రాయలేదు. బాబాగారి ఆ స్వామివారి దయ వలన ఇంత మటుకి చాలా చాలా బుక్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేసాం. ఓకే, సో వేడి వేడి టీ వచ్చింది. వేడి వేడి టీ తాగిన తర్వాత మళ్ళీ మనం కూర్చుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. మహారాజు కీ జై. ఎంత మధురము సాయి నామము, ఎంత మధురము సాయి నామము. ఎంత వరకు ఎరుగనైతి ఇంత మధురము, ఇంతవరకు ఎరుగనైతి ఇంత మధురము. ఎంత మధురము సాయి నామము, ఎంతెంత మధురము సాయి నామము. ఎంత పాడుకున్నను సమయమే తెలియదు, ఎంత పాడుకున్నను సమయమే తెలియదు. ఎంత స్మరణ చేసినా తనివి తీరదు, ఎంత స్మరణ చేసినా తనివి తీరదు. ఆహా, ఎంత మధురము సాయి నామము, ఎంతెంత మధురము
సాయి నామము. విలువ కట్టి చెప్పుటకు వీలు కాని రత్నమిది విలువ కట్టి చెప్పుటకు వీలు కాని రత్నమిది. ఏ జన్మ పుణ్యమో మనకు లభ్యము, ఏ జన్మ పుణ్యమో మనకు లభ్యము. ఆహా ఎంత మధురమో సాయి నామము, ఎంతెంత మధురమో సాయి నామము. శాంతిలోన శాంతన ప్రశాంతమైన భావన, శాంతిలోన శాంతన ప్రశాంతమైన భావన. సర్వనామ తీర్థము సాయి నామము, సర్వనామ తీర్థము సాయి నామము. ఆహా ఎంత మధురము సాయి నామము, ఎంతెంత మధురము సాయి నామము. గంగా జలము కన్నా ఇలయమునా నీటి కన్నా, అలగంగా జలము కన్నా ఇలయమునా నీటి కన్నా మరి ఎంతో స్వచ్ఛము సాయి నామము, మరి మరి స్వచ్ఛము సాయి నామము. ఆహా ఎంత మధురమో సాయి నామము, ఎంతెంత మధురమో సాయి నామము. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, 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 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఎంత మధురము సాయి నామము, ఎంతెంత మధురము సాయి నామము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. రంగ విఠలే హరి నారాయణ, పండరినాథ విఠలే హరి నారాయణ, పండరినాథ విఠలే హరి నారాయణ. పాండురంగ విఠలే హరి నారాయణ, పాండురంగ విఠలే హరి నారాయణ, పండరినాథ విఠలే హరి నారాయణ, పండరినాథ విఠలే హరి నారాయణ, హరి నారాయణ జయ నారాయణ, హరి నారాయణ జయ నారాయణ, శ్రీమన్నారాయణ సత్యనారాయణ, శ్రీమన్నారాయణ సత్యనారాయణ, విఠల హరి విఠల, 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 పుండరిక విఠలే హరి నారాయణ, పుండలిక విఠలే హరి నారాయణ, పురందర విఠలే హరి నారాయణ, పురందర విఠలే
పుర విఠలే సాయి నారాయణ ద్వారకమాయి విఠలే సాయి నారాయణ ద్వారకమాయి విఠలే సాయి నారాయణ సాయి నారాయణ జయ జయ నారాయణ సాయి నారాయణ జయ జయ నారాయణ శ్రీమన్నారాయణ బోలో నారాయణ శ్రీమన్నారాయణ బోలో నారాయణ విఠల హరి విఠల 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 భద్రాచల విఠలే రామనారాయణ భద్రాచల విఠలే నామ నారాయణ అనవరం విఠలే సత్యనారాయణ అనవర్పు విఠలే సత్యనారాయణ బద్రీనాథ విఠలే బద్రీనారాయణ బద్రీనాథ విఠలే బద్రీనారాయణ షిరిడిపుర విఠలే సాయి నారాయణ సిరిడిపుర విఠలే సాయి నారాయణ సూర్యనారాయణ చంద్రనారాయణ సూర్యనారాయణ చంద్రనారాయణ తారనారాయణ సర్వం నారాయణ పరనారాయణ సర్వం నారాయణ మాత నారాయణ పిత నారాయణ మాత నారాయణ పిత నారాయణ బంధు నారాయణ సఖ నారాయణ బంధు నారాయణ సకలం నారాయణ విఠల హరి విఠల 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 పాండురంగా విఠల 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 పాండురంగ ఏయ్ విఠల 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 పాండురంగా విఠల 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 పాండురంగ పాండురంగా రంగ పాండురంగా రంగ పాండురంగ రంగ పాండురంగ అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉండే సాయినాథుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉండే సాయినాథుడు ఇక్కడ ఉన్నాడు రంగ పాండురంగా రంగ పాండురంగా రంగ పాండురంగ రంగ పాండురంగ కడుపుల పలగంట నాదమై గలగలమన్నాడు కడుపులో లోపల గంట నాదమై గలగలమన్నాడు ఆహా హృదయంలో నా జ్యోతి తాను వెలుగుతున్నాడు హృదయంలో నా జ్యోతి తాను వెలుగుతున్నాడు రంగ పాండురంగా రంగ పాండురంగా రంగ పాండురంగ రంగ పాండురంగ విఠల 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 పాండురంగ శంఖ చక్రధర వైజయంతిధర శంఖ చక్రధర వైజయంతిధర శంఖ చక్రధర వైజయంతిధర శంఖ చక్రధర వైజయంతిధర పీతాంబరధర గోవర్ధనోద్ధర పీతాంబరధర గోవర్ధనోద్ధర పీతాంబరధర గోవర్ధనోద్ధర పీతాంబరధర గోవర్ధనోద్ధర తులసీమాలా శోభిత గళ తులసీమాలా శోభిత గాళ
గరుడ గమన హరి పంకజ నాభా గరుడ గమన హరి పంకజ నాభా విఠల పాండురంగ విఠల పాండురంగ విఠల పాండురంగ విఠల పాండురంగ పాండురంగ విఠలే పండరినాథ విఠలే 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 పాండురంగ విఠల హరి విఠల విఠల హరి విఠల విఠల హరి విఠల విఠల హరి విఠల పాండురంగ విఠలే పండరినాథ విఠలే శ్రీ పాండురంగ విఠలకి జై శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సహజంగా కూర్చుందాం, కళ్ళు మూసుకుందాం, కళ్ళజోడు తీసేద్దాం, టెలిఫోన్స్ సైలెన్స్ బోర్డులో పెడదాం, సాయి తపస్సుకి వెళ్దాము. మీకు ఇందాక చెప్పాను, తపస్సు వేరు, ధ్యానం వేరు. ధ్యానం అంటే మన మనసుని మనకి అనుకూల రీతిగా మలుచుకోవటమే ధ్యానం. తపస్సు అంటే ఒక పర్టిక్యులర్ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయటమే తపస్సు. ఇప్పుడు మన అందరం కలిసి సకల దేవుడు అయిన జగద్గురు అయిన శ్రీ సాయినాథుడిని కోసం తప్పించుదాం. ఆయన మన అందరి కోసం తప్పించారు. ఇప్పుడు మనము ఆయన కోసం తపస్సు చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, సహజంగా కూర్చున్నాం. మీకు ఎలా ఉంటే అలా కూర్చోండి. ఒకసారి సిడీకి వెళ్ళిపోదాం. మానసిక పూజ అంటాము. మానసిక పూజ అంటే సిడీలో మనం ఉండట్టు అనుకొని ద్వారకామాయిలో కానీ సమాధి దగ్గర కానీ మీరు అక్కడ ఉండట్టు అనుకొని కళ్ళు మూసుకొని ఆ స్వామివారిని తలుచుకోండి, బాబాని తలుచుకోండి. ఏ ఆలోచనలు లేకుండా ఉండండి. ఏమన్నా ఆలోచనలు వస్తే అది పక్కకు పెట్టి మళ్ళీ బాబా మీదకి వెళ్ళండి. బాబానే తలుచుకోండి. బాబాని అనన్య ప్రేమతోటి ఆయన చూడండి. మీకు ఏం కావాలో ఆయన అడగండి. మనసులో కళ్ళు మూసుకోండి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా కళ్ళు తెరవద్దు. ఒక 15-20 మినిట్స్ చేద్దాము, కంక్లూడింగ్ రిమార్క్ చేసుకుందాం ఈ రోజుకి. సో అందుకని అందరినీ దయచేసి మీరు కళ్ళు మూసుకోండి. స్పేట్స్ ఉంటే తీసేయండి. సుఖాసనంలో కూర్చోండి. ఏ ఆసనమైన పర్వాలేదు. చైర్ మీద మీకు ఇష్టం వచ్చిన రీతిలో కూర్చోండి. కాళ్ళు మడుచుకుంటారా, లేకపోతే ఇందాక ఆమె చెప్పారు ధ్యాన ముద్రలో జ్ఞాన ముద్ర పెట్టుకుంటారా. జ్ఞాన ముద్ర పెట్టుకుంటే ఇంకోసారి చెప్తాను మీకు. ఇప్పుడు పొద్దున్న చెప్పారు కదా ముద్రలు, అవి ముద్రలు మొత్తం నాకు వచ్చు. ఎందుకంటే ఆల్రెడీ నేను కూడా కోర్స్ చేశాను. ఇలా ధ్యాన ముద్ర చేసుకోండి. ఇలా ధ్యాన ముద్రలో కూర్చోండి. కావాలంటే కళ్ళు మూసుకోండి. 2 చేతులు ఇలా ధ్యాన ముద్రలో పెట్టుకోండి. ధ్యాన ముద్రలో పెట్టుకొని మీ ఇష్టం, ఈ గుళ్ళోకి వెళ్తారా, షిరిడి గుళ్ళోకి వెళ్తారా, మానసిక పూజ లేదా ద్వారకామాయ, మీ ఇష్టం, ఎక్కడికైనా చెల్లండి. వెళ్ళేసి బాబాను తలుసుకుంటూ కళ్ళు మూసుకోండి. ఎలాంటి పరిస్థితుల్లో కళ్ళు తెరవద్దు. సుఖాసనంలో కూర్చోండి. బాబాని తలుసుకోండి. బాబా మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీకు చెప్పా కదా, ధ్యానం అంటే దేని మీద కాన్సన్ట్రేషన్ కాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. తపస్సు అంటే బాబా మీద కాన్సన్ట్రేషన్. మనము షిరిడి నాయుడి మీద మనము కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. అదే సాయి తపస్సు. సాయి కోసం మనం తప్పించిపోదాం. అది కళ్ళు మూసుకొని మనము చేద్దాం. వెళ్ళేసి షిరిడి వెళ్ళిపోదాం. షిరిడి వెళ్ళిపోయి అక్కడ ఉండి అక్కడ ఆయన తలుసుకుంటూ మనం ఉందాం. ఒక 15 నిమిషాలు చేద్దాం మాస్టర్స్. ఎలాంటి పరిస్థితుల్లో కళ్ళు తెరవద్దు మాస్టర్స్.
కళ్ళు మూసుకుందాం. ఏమైనా ఆలోచనలు వచ్చేస్తే రానియండి. మళ్ళీ ఆలోచనలు పక్కకు పెట్టుకోండి. పక్కకు పెట్టుకొని మళ్ళీ బాబా దగ్గరికి వెళ్ళండి. మళ్ళీ బాబా మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మళ్ళీ బాబాని తలుసుకోండి. రానియండి, ఏం కాదు. పర్సనల్ రానియండి. ఎన్ని ఆలోచన వచ్చినా ఏం కాదు. వాటి ఆలోచనలు అలల్లాగా రానియండి. అయ్యే వెళ్ళిపోతాయి, మనకి ఏం అక్కర్లేదు. జ్ఞానముద్ర చేసుకుంటే పొద్దున చెప్పారు కాబట్టి జ్ఞానముద్ర పెట్టుకోండి. ఎవరైతే పొద్దున అటెండ్ అయ్యారో జ్ఞానముద్రలో ఉండండి. పొద్దున ముద్రలు అటెండ్ కాని వాళ్ళు మామూలు కూర్చోండి, మీ ఇష్టం.